మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుపరిపాలన తొలి అడుగు ప్రయత్నంలో భాగంగా కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్ అలాగే ఎంపీ బసిపాటి నాగరాజ్ అయితే ప్రజలకైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరిగాయి, ప్లస్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. బుధారపేటకు వచ్చారు కర్నూలు నగరంలో. సుపరిపాలన తొలి అడుగు అంటే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా సమస్యలు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇక్కడ ఇప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల్లో రెస్పాన్స్ టూ గుడ్ అండి. 100% అనేది ఎవరు గవర్నమెంట్ చేయలేదు. మిగతా గవర్నమెంట్లతో పోలిస్తే మన గవర్నమెంట్ ఎంత బెస్ట్ చేసింది పర్ఫార్మెన్స్ అనేది చూడాలి. ఎవరు 100% పర్ఫెక్షన్గా ఇండియాలో ఇంపాసిబుల్, ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. బట్ మీరు ప్రజలను అడిగి తెలుసుకుంటే ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా మన గవర్నమెంట్ 100 రెట్లు బాగా చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనమే తీసుకోండి. వాళ్ళు చెప్పిండేది ఏమి, అందరు పిల్లలకి ఇస్తామన్నారు, ఈలే మనము ఇచ్చినాం. కొంతమందికి ఉన్నాయి, ప్రాసెస్ ఉంది, సెకండ్ ఫేజ్ లో అవుతుంది. పెన్షన్లు వస్తున్నాయి. హైయెస్ట్ పెన్షన్ ఇన్ ఇండియా మన స్టేట్ లో, రాష్ట్రంలో 4,000, 6,000, 10,000, 15,000 డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నాయి. సో ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏమైనా ఇంప్లిమెంట్ అయినాయి, పర్ఫెక్ట్ గా అవుతా ఉంది అంటే మన రాష్ట్రంలోనే అయ్యేది. సో ఇవే కాకుండా అభివృద్ధి కూడా, సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశామనేది కూడా చూస్తే 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు, డిఫరెంట్ శాఖ నుంచి వచ్చిండే పెట్టుబడులు మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం. సో వీ గివ్ బోత్ ప్రిఫరెన్స్. సో అందరు కూడా ఉంటాయి, కొన్ని చిన్నవి ఇష్యూస్ ఉంటాయి. మనకి ఇంకా సంవత్సరంలో ఇంత చేసినాం, ఇంకా 4 ఏళ్ళు ఉంది, విల్ డూ మచ్ బెటర్ దెన్ ఎనీ గవర్నమెంట్. అదే మనం చూడాల్సింది. ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఉంటాయి, ఓవర్ నైట్ చేయలేము. ఎందుకంటే డిస్ట్రక్షన్ చేసినారు ప్రీవియస్ గవర్నమెంట్, ఖజానా ఖాళీ చేసిపోయినారు. సో అన్ని స్టెప్ బై స్టెప్ మనకు ఇప్పుడు అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఉండే స్టేటస్కి అక్కడ చంద్రబాబు గారు ఫాలో అప్ చేసి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫండ్స్ తేవడంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, పోలవరం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు. అండ్ కమిట్మెంట్ ఇచ్చాం, పోలవరం ఈసారి అయిపోగొడతామని ప్రాజెక్ట్. సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఐ థింక్ ఇప్పటికైతే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. దెర్ ఈస్ నో ప్రాబ్లం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. పథకాలు పూర్తి స్థాయిలో రాలేదు అంటే కేవలం కొన్ని పథకాలే ప్రారంభించారు, ఇంకా పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. దాని మీద ఏమైనా వ్యతిరేకత కనిపించిందంటారా మీకు? ఏం లేదు, ప్రత్యేక ఎవరు ఇది రాలే, మీరు ఇది చెప్పినారు, ఇది రాలే అనేది ఒకరు కూడా క్వశ్చన్ చేసింది లేదు. ఏవైతే చెప్పామో ఇప్పుడు లైక్ తల్లికి వందనము ఫస్ట్ ఫేజ్ లో అయినాయి. ఇంట్లో 3, 4 ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి పడింది, 6 మందికి కూడా పడింది. కొంతమందికి 3లో ఉండి 1-2 ఉంది సార్, ఒకటి ప్రాబ్లం ఉంది, సెకండ్ ఫేజ్ లో అవుతుంది 15వ తారీఖులో. ఇట్లాంటి ఇష్యూస్ చెప్తున్నారు. కొంతమంది పెన్షన్స్ రావటంలే అని చెప్పడం జరిగింది. ఆ రోజులకి ఈ పెన్షన్లు అన్ని తీసిండేది కూడా ప్రీవియస్ గవర్నమెంట్ లో, అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలా, సెట్ చేస్తాము. అది అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఈ మధ్య చనిపోయిన వాళ్ళు కూడా బ్యాక్ గా పోతా ఉన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళకి స్పౌసల్ కింద ఉండేది కూడా అది సెట్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. అన్ని ఓవర్ నైట్ చేయలేం, స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. ఇలాంటి సమస్యలు త్వరగా తీర్చాలని మీరు ఏమన్నా ప్రతిపాదనలు పెడుతున్నారు, లేదంటే అధికారులకు కానీ సూచిస్తున్నారు? అంటే ఇప్పుడు పెన్షన్ అనేది స్టేట్ వైడ్ ఇష్యూ. సో అది సబ్జెక్టు ఫస్ట్ డెత్ ఏమున్నాయో అవి సార్ట్ అవుట్ చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ బ్యాక్ పోతున్నారు. పెన్షన్లు తీసిన తర్వాత గైడ్ లైన్స్ ఉండే, ఆ గైడ్ లైన్స్ నుంచి తీసే ఉన్నాయి, అవన్నీ రివ్యూ చేయాలా. సో అన్నీ అవుతాయండి. సో అధికారులకు చెప్పేవి ఏమైతే సమస్యలు ఉన్నాయి, లైక్ వాటర్వి, డ్రైనేజ్వి, అట్లాంటివన్నీ మన వాళ్ళు రాసుకుంటున్నారు. మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వాళ్ళతో ఫాలోఅప్ చేస్తాం. మన ఆఫీస్ నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. చెప్పండి, సుపరిపాలన తొలి అడుగులో ప్రజల్లో వెళ్ళారు, ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజలు? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు మీరు కూడా మీడియా పాత్రికేయులు కూడా ఇప్పుడు మా ఇంట తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడతాం మీరు కూడా వింటున్నారు అట్ ది సేమ్ టైం. ఇందాక ఒక అతను ఒక ఇంటి దగ్గర చెప్పారు, 30 ఏళ్ళ నుంచి కూడా కరెంటు పోలు ఇక్కడ మార్చలేదు సార్, ఈ స్ట్రీట్లో 30 years నుంచి మార్చలేదని చెప్పాడు ఆయన. కానీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అది తీసేసి మొత్తం స్ట్రీమ్ లైన్ చేశారని చెప్పారు. అంటే అవే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళతో మాట్లాడటం మీరు అంతా చూస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ పథకాలు మాత్రం బ్రహ్మాండంగా అందుతున్నాయి కాబట్టి దాంట్లో ఏం సందేహం లేదు. ఏమైనా అరకొర రాకుంటే కూడా వాళ్ళకి త్వరలోనే రాని వాళ్ళకు కూడా వాళ్ళకు రెక్టిఫై చేసి వస్తాయని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీడియా పాత్రికలు ఆలోచించాలి. మేనిఫెస్టోలో మేము ఏం పెట్టాము, ఏది రాలేదని మీరు అడగండి. ఒకటి తప్ప మాకు అది 40 ఏళ్ళ వయసు వాళ్ళకి కాదు, ఒకటి తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్ట్రీమ్ లైన్లోకి వచ్చినాయి. ఇచ్చిన హామీలను మాక్సిమం 1 year ఇంత భారత్న ఇది చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఉచిత బస్సు అంటున్నారు ఆగస్ట్ 15, అది ఎలా ఉంటుంది, అమలు చేస్తారంట? ఒక మాట ఉచిత బస్సు గురించి చెప్తానండి. తెలంగాణ రాష్ట్రం ఉంది, కర్ణాటక రాష్ట్రం ఉంది, అక్కడ లూప్ లైన్స్ ఏమేమి జరిగినాయి, ఉచిత బస్సులు ఎందుకు ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని అన్ని పరిగణలోకి తీసుకొని రేపు ఆగస్ట్ 15 ఎక్కడ లేని విధంగా
రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని చెప్పేసి ఆగస్టు 10 ఒక స్వాతంత్రం వచ్చిన దినం కాబట్టి ఆ రోజు ఈ మహిళలకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు ఉండాలి కాబట్టి ఆ డేని ప్రకటించారు. మీరు చూడండి ఉచిత బస్సు మిగతా రాష్ట్రాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏ విధంగా చేస్తారు మీరు చూడండి. ఆ డేట్ కూడా ఇచ్చేశారు కదా, కాబట్టి మీరు అంతా వెయిట్ చేయండి ఇంకా ఉచిత బస్సు కోసం అని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఏమొస్తుంది, ఏం కనిపిస్తుంది మీకు తెలిసి? ప్రజల్లో వ్యతిరేకత అంటే ఇప్పుడు ప్రజలైతే వ్యతిరేకత మాకైతే కనపడతలేదు. మీరంటే మీడియా పాత్రికలు మా ఇంట వస్తున్నారు. ఇప్పుడు మీరు తిరుగుబాటు అయితే ఇట్లా మేము ఇంత ఫ్రీగా తిరలాడతాం ఈ సందుల్లో, కాబట్టి వ్యతిరేకత అనేది ఏం కనబడతలేదు మాకు. వాళ్ళు ఏదైనా అరగబరా ఉంటే చెప్తున్నారు మాతో పాటు. వాళ్ళు స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు పెద్దగా చెప్పట్లేదు. స్కీమ్లు మ్యాక్సిమం వచ్చినాయి సార్ మాకు. వాళ్ళ సందులో నుండి ఏం వాటర్ ప్రాబ్లం చిన్న చిన్న సమస్యలు ఏమంటే చెప్తున్న వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అవి కూడా మేము అధికారుల దృష్టికి నోటిఫై చేసుకోండి అని చెప్పేసి మీ ముందరనే వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నా. కర్నూలు పార్లమెంట్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేకి ఇంకా ఏమేమి మీరు ప్రతిపాదనలు ముందు పెట్టారు? షార్ట్ గా ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ గురించి చెప్పాలంటే ఇప్పటికే అభివృద్ధి చేసినట్టు చెప్తాను మీకు. ఇప్పుడు మనకు ఓర్వకల్ హబ్ ఇచ్చారు మాకు. ఓర్వకల్ హబ్లో నిన్నటి రోజున జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం రిలయన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా శీతల పానీయాలది మనకి ఏంటంటే భరత్ గారు మనకు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ వచ్చేసింది అక్కడికి. దాదాపు 1200 కోట్ల ఎస్టిమేషన్ అది వదిలిపెట్టండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని నోట్ పాయింట్ చేయించారు. సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా పట్టుకొని ఓర్వకల్ని హబ్బు చేసి అక్కడ డ్రోన్లు హబ్బు చేశారు. 116 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో దానికి ఓపెనింగ్ అవుతుంది త్వరలో. ఇంకొకటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు, ఈరోజు శుభదినం. ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఫ్లైట్ ఉంది ఒకటి, కర్నూలు నుంచి విజయవాడకు ఫ్లైట్ ఎగరబోతుంది. ఇది తమాషా విషయం కాదు, మీరు ఆలోచించాలా. ఎయిర్పోర్ట్ ఇచ్చినటువంటి గంత చంద్రబాబు నాయుడు గారితే ఫ్లైట్ కూడా ఈరోజే ఎగరబోతుంది. మీరు ఈరోజే అడుగుతా ఉన్నారు మీడియా పత్రికలు, మన గత ప్రభుత్వం ఏం చేశారా, మీరు ఎవరైనా ఇట్లా మైక్ పట్టుకుని అడిగారా? సుపరిపాలన ఏదైతే ఉందో అందరికి కూడా ప్రజలకి పథకాలు అయితే అందుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజలకి అన్ని పథకాలు కూడా చేరుతున్నాయని చెప్తున్నారు. ఏదైతే జూలై 2 కర్నూలు టు విజయవాడ ఏదైతే విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి, ఈ రోజు సాయంత్రం నుండి విమాన సర్వీసులు అయితే ప్రారంభమవుతున్నాయని చెప్పేసి ఎంపీ బస్సిపల్లి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్ సుమన్ టీవీ, కర్నూలు.